ధరణి ప్రక్షాళన కమిటీ వీలైనంత త్వరగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు సమాయత్తమవుతోంది. అందులో భాగంగా వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. రేపు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయించారు. ఎజెండాలో భాగంగా పలు కీలక అంశాలను పొందుపరిచారు. సమస్యలకు గల కారణాలను అన్వేషించడంతో పాటు పరిష్కార మార్గాల దిశగా చర్చ సాగనుంది. ధరణిలో పెండింగ్ అప్లికేషన్లకు గల కారణాలతో పాటు పరిష్కార మార్గాలను కలెక్టర్లతో కమిటీ చర్చించనుంది. నిషేధిత జాబితా అభ్యంతరాలపై క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న అనుభవాలను తెలుసుకుంటారు. సాదా బైనామా దరఖాస్తులు, ఆర్ఎస్ఆర్ సేత్వార్ విస్తీర్ణంలో తేడాలను నిర్మూలించేందుకు అనుసరించాల్సిన కార్యాచరణను చర్చిస్తారు. భూ రిజిస్ట్రేషన్ సమస్యలు, పరిష్కార మార్గాలను అన్వేషించనున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు. సాదిక్, ధరణి ప్రక్షాళన కమిటీ వీలైనంత త్వరగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు రెడీ అవుతుంది. రేపు మీటింగ్ కూడా నిర్వహించబోతుంది. ఈ మీటింగ్లో ఎటువంటి కీలక అంశాలను చర్చించబోతున్నారు? రాధిక, రేపు ధరణి సమస్యలపై అధ్యయనం చేస్తున్నటువంటి ధరణి కమిటీ రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కానుంది. ప్రధానంగా ఇప్పటివరకు జరుగుతున్న అనేక పరిణామాలపైన, అంటే చాలా మటుకు భూ సమస్యలపైన అధ్యయనం చేసినటువంటి కమిటీ రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయి ఒక ప్రాథమిక దశలో ఉన్నటువంటి నివేదికను ఇవ్వనుంది. ఇది ఒక ప్రిలిమినరీ రిపోర్టుగా భావిస్తున్నారు. ప్రధానంగా దీంతో పాటుగా ఇప్పటివరకు వివిధ శాఖల్లో సంబంధించినటువంటి భూ తగాదాల విషయంలో పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తున్న కమిటీ అక్కడ ఉన్నటువంటి లోపాలన్నింటినీ కూడా ఉంది. దాదాపు 300 వరకు కూడా తప్పులు తడకగా ధరణి పోర్టులో ఉంది. వీటన్ని కూడా సవరించవలసిన అవసరం ఉందని కూడా ధరణి ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఇటు గిరిజన సంబంధించిన భూములు, అటవీ భూములు, దీంతో పాటుగా ROR యాక్ట్ సంబంధించిన దాంట్లో సవరణ చేయాల్సిన అవసరం ఉందని కూడా ధరణి కమిటీ భావిస్తుంది. ఇదే అంశంపైన కూడా అటు ధరణి సభ్యులు కూడా ఏకాభిప్రాయానికి వచ్చిన నేపథ్యంలో ఒక మధ్యంతర నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రేపు ఇవ్వబోతున్నారు. వారితో భేటీ కాబోతున్నారు, వారితో సమావేశం కాబోతున్నారు. అంతకంటే ముందు ఉదయం 10:30 గంటలకు అన్ని జిల్లా కలెక్టర్లతో ధరణి కమిటీ వాళ్ళు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. ప్రధానంగా ఇప్పటివరకు ఉన్నటువంటి సమస్యల అన్నిటిపైన కూడా అధ్యయనం చేస్తారు. అదేవిధంగా సాదా బైనామాల స్టేటస్ ఏంది, అదేవిధంగా ఇప్పటివరకు ధరణి సంబంధించిన అప్లికేషన్స్ పెండింగ్ అంశాలపైన చర్చించబోతున్నారు. గిరిజన సంబంధించిన భూములు, అటవీ సంబంధించిన భూములతో పాటుగా ROR చట్టం సంబంధించిన అంశాలు, రిజిస్ట్రేషన్స్ తదితర అనేకమైన భూ సంబంధించిన వివాదాలు ఏ మేరకు ఉన్నాయి, వాటి స్టేటస్ దానిపైన కూడా జిల్లా కలెక్టర్తో వారు వీడియో కాన్ఫరెన్స్లో నివేదిక తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో ఇప్పటికే నివేదిక సిద్ధం చేసుకున్నటువంటి ధరణి కమిటీ రేపు మధ్యాహ్నం, అంటే రేపు ఉదయం 11:30 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కాబోతుంది. ధరణి చాలా సమస్యలు ఉన్న నేపథ్యంలో ధరణి పోర్టల్ కాకుండా ధరణికి అత్యాధునికమైన పోర్టల్ను ఉపయోగించి కొత్త తరహా పోర్టల్ తీసుకువస్తామని కూడా ప్రభుత్వం భావించిన ధర్మిలా దానికి సంబంధించిన భూమాత యాప్ను తీసుకొస్తున్న తరుణంలో భూ సమస్యలు రాకుండా ఒక 100 సంవత్సరాల వరకు కూడా భూ సమస్యలు ఎక్కడా తలెత్తకుండా కొనుగోలు కానీ లేకుంటే అమ్మకం విషయంలో చాలా ఈజీగా ఉండే విధంగా ఈ యొక్క పోర్టల్ తీసుకురాబోతున్న తరుణంలో ఈ భూ సంబంధించిన వివాదాలు రాకుండా ఉండే విధంగా ఒక యాప్ను తయారు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ మేరకు రేపు జిల్లా కలెక్టర్తో మాట్లాడిన తర్వాత తుదిదశకు ఈ యొక్క ధరణి కమిటీ అన్నది వాళ్ళ చర్చలు కానీ వాళ్ళ యొక్క సమాలోచన పూర్తి కాబోతుంది. సో ఈ నేపథ్యంలో రేపు ఫినిషింగ్గా రేపు అన్ని జిల్లా కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నివేదిక ఇవ్వబోతున్నారు. ఈ నివేదికలో చాలా ఆసక్తికరమైన అంశాలు ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో ప్రధానంగా ROR యాక్ట్ 2020 సంబంధించిన యాక్ట్ను సవరణ చేయాలని కూడా ప్రాథమికంగా చెప్పడం జరిగింది. దాన్ని చేస్తేనే తప్ప ఈ ధరణి సంబంధించినటువంటి పోర్టల్ను మనం మార్చడానికి కానీ లేకపోతే మార్పులు చేసడానికి ఆస్కారం ఉన్న నేపథ్యంలో ROR యాక్ట్ 2020ని సవరణ చేయాలన్నది ప్రధానమైన డిమాండు. అంతలో భాగంగా నిషేధ జాబితా ఉన్నటువంటి భూములు వివరాలన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో నివేదిక తీసుకున్నటువంటి ధరణి కమిటీ ఈ మేరకు సంబంధించినటువంటి ఏ విధంగా చేస్తే పాసిబుల్ అవుతుంది, ఈ యొక్క నిషేధ జాబితాలో ఉన్నటువంటి అంశాలను ఏ విధంగా పనులు తీసుకోవాలి, ప్రభుత్వం ఏం చేయబోతుంది, ROR చట్టంని సవరించిన తర్వాత దానిలో ఉన్నటువంటి అంశాలను పొందుపరచాలని కూడా
ఈ యొక్క ప్రధానంగా సూచనలు చేసే అవకాశం అయితే కనబడుతుంది. దీంతో పాటుగా మనకు సాదా బైనామీలకు సంబంధించిన అప్లికేషన్ చాలా వరకు ఉన్నాయి. వాటిని ఏం చేయాలని దానిపైన కూడా ధరణి కమిటీ ముందు ఉన్నటువంటి ప్రశ్న నేపథ్యంలో దాన్ని ప్రభుత్వం ఉదాసీనంగా దాన్ని వ్యవహరించి పూర్తి స్థాయిలో వాటికి కూడా పూర్తి స్థాయిలో పట్టాలు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నప్పుడే ఇటువంటి సమస్యలు పరిష్కారం అవుతానన్న విషయాన్ని కూడా ధరణి కమిటీ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఏదైనప్పటికీ రాధిక దీంట్లో ప్రధానమైన అంశాలు చూసినట్టయితే ధరణి కమిటీ తమ పని పూర్తిగా అయిందని కూడా చెప్పవచ్చు. రేపు జిల్లా కలెక్టర్లతో సమావేశం వీడియో కాన్ఫరెన్స్ సమావేశం పిదప ముఖ్యమంత్రితో భేటీ అయి మధ్యంతర నివేదిక ఇవ్వబోతున్నారు. సో ఆర్ఓఆర్ చట్టాన్ని సవరించినప్పుడే మిగతా సంబంధించినటువంటి అనేక అంశాలు దీనిలో పొందుపరిచే అవకాశం ఉన్న నేపథ్యంలో రేపు కీలకమైనటువంటి సమావేశం జరగనుంది రాధిక. రైట్, థ్యాంక్ యూ సాదిక్.